హాయ్ ఎవ్రీవన్. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టంలో మనకి సెమిస్టర్ ఎగ్జామ్కి బాగా ఫిల్టర్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్నిటిని కూడా ఈ క్వశ్చన్స్ వచ్చినాయి. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసి భయపడకండి, ఇందులో రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 1 to 4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి లాంగ్వేజ్ మోడల్ మీద అడిగిన డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. సో అంటే లాంగ్వేజ్ మోడల్ మీద ఈ 4 క్వశ్చన్స్లో ఇలా డిఫరెంట్గా అడిగారు. సో కంపల్సరీ లాంగ్వేజ్ మోడల్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అది కాకుండా మనకి ఇంకా 3 క్వశ్చన్స్, ఈ 5, 6, 7 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్లో వీటి మీద మనకి రెగ్యులర్గా అడుగుతున్నారు. అంటే లాంగ్వేజ్ మోడల్ అనేది ఒకటి పడుతుంది అండ్ 5, 6, 7లో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో 99% ఇవే రిపీట్ అవుతూ వచ్చినాయి. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థెసరస్ మీద, అంటే క్వరీ రిలేటెడ్ థెసరస్ మీద, మాన్యువల్లీ జనరేటెడ్ థెసరీ మీద రెగ్యులర్గా మనకి ఈ 3 టైప్స్లో అడుగుతున్నారు. సో ఈ 3 క్వశ్చన్స్ సేమ్ కాన్సెప్ట్, కానీ అడిగే విధానం క్వశ్చన్ అనేది చేంజ్ అయింది ప్యాటర్న్. సో ఇక్కడ ఈ మూడిట్లో ఒకటి రిపీటెడ్గా కంటిన్యూస్ వస్తుంది. అలానే రిజల్ట్ క్లస్టరింగ్, ఈ డిఫరెంట్ క్లస్టర్స్, హైరారికల్ క్లస్టర్స్, ఇవన్నీ కూడా ప్రతి పేపర్లో రెగ్యులర్గా అడుగుతున్నారు. సో కంపల్సరీ ఈ 8, 9, 10, 11 డెఫినెట్గా ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 12, 13 కూడా సేమ్ క్వశ్చన్స్, కేఆర్ డిస్టెన్స్ మీద, కే డిస్టెన్స్, ఆర్ డిస్టెన్స్ మెజర్మెంట్స్ మీద మనకి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ 14, 15, 16, 17, 18 క్వశ్చన్స్ వస్తే వన్ ఆఫ్ ద క్వశ్చన్ కేఆర్ డిస్టెన్స్ మీద వస్తే రిమైనింగ్ అదర్ క్వశ్చన్, అంటే ఆర్ ఆప్షన్లో ఏదైతే నెక్స్ట్ కేటగిరీ ఉందో అందులో మనకి ఈ 5 క్వశ్చన్స్లోంచి రిపీటెడ్గా ఛాన్సెస్ ఉన్నాయి. పార్సింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అలానే మనకి క్రాస్ లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా మనకి ఏంటంటే రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ని నేను సెపరేట్గా హైలైట్ చేశాను. సో అవి ఏవైతే నెంబర్ ఆఫ్గా రిపీటెడ్గా అడుగుతున్నారో అవి మాత్రం ఎక్కడ మీరు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ 19 నుంచి మీరు 26 వరకు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్వశ్చన్స్, అంటే ఎస్ఏ క్వశ్చన్స్లో 10th క్వశ్చన్, 11th క్వశ్చన్, 9th క్వశ్చన్, 8th క్వశ్చన్స్, ఆ ప్లేసెస్లో రిపీటెడ్గా కంటిన్యూస్గా నేను పేపర్స్ అబ్జర్వ్ చేశాను, ప్రీవియస్ పేపర్స్. అందులో రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఇవి. డూప్లికేట్ డాక్యుమెంట్ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలానే సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రిలవెన్స్ యూజింగ్ అన్చేంజ్డ్ ఎస్క్యూఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డెఫినెట్గా క్వశ్చన్ అడుగుతున్నారు. నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, DBMS మీద కూడా మనకి క్వశ్చన్ అనేది 2-3 టైమ్స్ రిపీట్ అయింది, బట్ ఎవ్రీ టైం రిపీట్ అవ్వలేదు. సో అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇన్వర్టెడ్ ఇండెక్స్, సిగ్నేచర్ ఫైల్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో టోటల్ ఆల్ క్వశ్చన్స్లో మీరు మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీ చదవాల్సింది లాంగ్వేజ్ మోడల్. అలానే ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చదవాలి. ఏదో ఒక మోడల్ మాత్రమే ఆప్షన్ కింద ఉంటుంది. సో లాంగ్వేజ్ మోడల్, థెసరీస్, నెక్స్ట్ వచ్చేసరికి ఏవైతే 5, 6, 7 క్వశ్చన్స్ ఉన్నాయో 5, 6, 7 క్వశ్చన్స్, నెక్స్ట్ కే డిస్టెన్స్, ఇవన్నీ నేను ఏవైతే రిపీటెడ్ చేశానో క్లస్టరింగ్స్, రిజల్ట్ సెట్ క్లస్టరింగ్, రోషియోస్ క్లస్టరింగ్, హైరారికల్ క్లస్టరింగ్, డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా అవన్నీ మాత్రం ప్రిపేర్ అవ్వాలి. సో టోటల్గా ఈ ఆల్ క్వశ్చన్స్ కవర్ చేసుకుంటూ మీ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. బట్ ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ మీద చూసిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి సమ్ ఇయర్స్ అనేవి ఎక్కువగా మ్యాచ్ అవ్వవు, కానీ 99% రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ కాబట్టి మనకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవి మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అట్లీస్ట్ మీరు అటెంప్ట్ చేసేలాగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అవుతాయి. షార్ట్ ఆన్సర్స్ కూడా మీకు కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్.